స్థానిక టెక్కలి నియోజకవర్గంలో గల కేజీబీవీ పాఠశాలలో ఇంటర్మీడియట్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ముఖ్య కారణం ఏమిటి అంటే ఈ కళాశాలలో గత వారం రోజుల క్రితం విద్యార్థులు డయేరియా వ్యాధితో బాధపడ్డారు. దీనికి గల కారణాలను స్వయంగా తెలుసుకోవడానికి కళాశాల వంటగదుల్లో డ్రైనేజీని, త్రాగునీటిని, స్టోర్ రూములను తనిఖీ చేసి తక్షణమే ఏఎన్ఎం మరియు ఎవరైనా సిక్ లీవ్ లాంగ్ ఉన్నట్లయితే తక్షణమే వారు ప్లేస్లు తాత్కాలిక బోధనా సిబ్బందిని నియమించాలి అని శ్రీకాకుళం జిల్లా ఏసీపీ అయిన రోనకి జయప్రకాష్ మరియు జీసీడీఓ నీర్జాను జిల్లా సమగ్ర శిక్ష అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కళాశాలల్లో చదువుతున్న అమ్మాయిలు తల్లిదండ్రులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యల్లో ముఖ్యమైనది రాష్ట్రం మొత్తం మీద కేజీబీవీ కళాశాలలో తగినంత బోధనా సిబ్బంది లేరని, ముఖ్యంగా ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న తెలుగు, ఇంగ్లీష్ పీజీటీ గత ప్రభుత్వంలో తొలగించిన వారిని తక్షణమే నియమించాలి అని, పిల్లలకు న్యాయమైన విద్యను అందించవలసిందిగా కోరారు. అదేవిధంగా కేజీబీవీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఖచ్చితంగా మహిళా వార్డెన్ పోస్టులను కేటాయించాలి అని కోరారు. సాధ్యమైనంత తొందరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేస్తానని విద్యార్థిని యొక్క తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.